హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? చాలా డేస్ గ్యాప్ వచ్చింది కదా మన వీడియోస్కి అయితే. వీడియోలో అయితే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటామో మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఇది మా అత్తయ్య వాళ్ళ చెల్లి వాళ్ళ ఇల్లు. సో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం బ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను. అయ్యగారు కొంచెం కూడా లేట్ చేయకుండా టైం అంటే టైంకి వచ్చేసారు. పూజ కూడా స్టార్ట్ అయిపోయింది. పాద్యం సమర్పయామి. అన్నట్టు మీకు చెప్పాను కదా మా అందరిది చాలా పెద్ద ఫ్యామిలీ అని. మా అమ్మ వాళ్ళైతే 5 మెంబర్స్, 4 అక్క చెల్లెలు, ఒక్క మామయ్య నాకు. మా అత్తయ్య వాళ్ళైతే 12 మెంబర్స్ మొత్తము. ఏ ఫంక్షన్ జరిగినా మా ఫ్యామిలీ ఒక్కడే చాలన్నమాట. చాలా మంది అయిపోతారు. ఏ ఫంక్షన్ జరిగినా కూడా పనులు ఉంటాయి. అసలు సంవత్సరం నుంచి నేనైతే వరలక్ష్మి వ్రతం కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి ఈగర్గా. పూల నుంచి స్టార్ట్ చేసుకుని ప్రసాదాల వరకు అసలు కొన్ని పనులు ఉంటాయి. మామూలు హడావిడి కాదు. వరలక్ష్మి వ్రతానికి మా అందరితో కలిసి, అంటే పూజకు ఎవరైతే వస్తారో వాళ్ళందరితో కలిసి మంచిగా కుంకుమార్చన కూడా జరిపిస్తారు. చాలా బాగా చేస్తారు వ్రతం అయితే. ఇవాళంతా చాలా చాలా హ్యాపీగా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మేమందరం కూడా కుంకుమార్చన చేస్తున్నాము. పూజ కంప్లీట్ అవ్వస్తుంది. ఇక్కడ మేమైతే హారతి కోసం అన్ని రెడీ చేస్తున్నాము. ఇక్కడ వీళ్ళిద్దరిని చూసారా? వీళ్ళిద్దరు ట్విన్స్ అనమాట. రీసెంట్ గా మా మరిదికి ట్విన్స్ అంటున్నారు. ఒకరే కనిపిస్తున్నారు అనుకుంటున్నారు. ఇంకొకరు ఆల్రెడీ లేచిండ్రు. అయ్యగారి సౌండ్కి, మంత్రాల సౌండ్కి ఆల్రెడీ ఒకరికి మెలకు అయితే వచ్చేసింది. ఇంకొకరు హాయిగా పడుకుంటున్నారు అనమాట. అమ్మవారికి పూజ అయిపోగానే ఇక్కడ హారతి అయితే ఇస్తున్నాం అనమాట. హారతి ఇచ్చేటప్పుడు మంచిగా మంగళహారతి సాంగ్స్ పాడుతూ హారతి ఇస్తున్నారు ఇక్కడ. అందుకే కొంచెం లేట్ అవుతుంది హారతి ఇచ్చే టైంలో. ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత అందరూ ఒక్కొక్కరుగా వచ్చి అమ్మవారి ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారు. మీకందరికీ కూడా అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని నేను నెక్స్ట్ మన ఛానల్లో అయితే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాము, వరలక్ష్మి వ్రతం ముందు ఏమేమి ప్రిపరేషన్స్ చేశాను, అసలు ఎవరెవరు వచ్చారు వ్రతానికి అంతా కూడా అన్ని వీడియోస్ ఎడిటింగ్లో ఉన్నాయి. అవన్నీ వీడియోస్ ఒకటేనికొకటి వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి ట్విన్స్ ఎంత క్యూట్గా ఉన్నారు కదా. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వచ్చేసాను. ఇంటికి వచ్చాక పసుబొట్టు తీసుకోవడానికి అయితే వెళ్ళాను అనమాట. ఇంకా పసుబొట్టు తీసుకోవడానికి వెళ్ళి అదంతా కంప్లీట్ అయ్యి ఇంటికి వచ్చే వరకు చాలా లేట్ అయిపోయింది. అండ్ బాగా టైర్డ్గా కూడా ఉంది ఇవాళ.
ఇందులో డ్రాగన్ ఫ్లవర్స్ రెడీగా ఉన్నాయి గుచ్చుకోవడానికి. చూడండి, సీ ద డ్రాగన్ ఫ్లవర్. మినీ డ్రాగన్ ఫ్రూట్ ఫార్మ్.